So we're going to see phishing attacks. So ఫిషింగ్ అటాక్స్ అనేవి ఎలా చేస్తారు, ఏ టూల్స్ కావాలి, ఏ లాంగ్వేజ్ కావాలని మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిషింగ్ అటాక్ చేయాలంటే మెయిన్గా మనకి కావాల్సింది లాంగ్వేజెస్ అన్నమాట. సో ఏ లాంగ్వేజెస్ కావాలంటే HTML రావాలి, CSS రావాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ PHP రావాలి. సో జావాస్క్రిప్ట్ వచ్చినా రావైనా పర్లేదండి. సో PHP రావాలి. PHP ఎందుకంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేసామనుకోండి, సో మనకి వాళ్ళు ఇచ్చే ఇన్పుట్ డేటాబేస్లో స్టోర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక లాంగ్వేజ్ అనేది కావాలి కదా. సో అందుకని PHP కావాలి. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు సీ డిఫరెంట్ సర్వర్స్ and we are going to host a server now. For example, మనకి ఫిషింగ్ అటాక్ చేయాలంటే ఒక సర్వర్ అనేది కావాలి. అది ఏ సర్వర్ అయినా అవ్వచ్చు. సో మనకి సర్వర్ అనేది కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిషింగ్ అటాక్స్ ఎలా చేస్తారో చూద్దాం. సో దాని తర్వాత సర్వర్ సెట్ చేసుకుందాం. ఓకే, సో సర్వర్ సెటప్కి మనకు ఒక టూల్ కావాలి, ngrok అని. సో అది ఎండింగ్లో ఇన్స్టాల్ చేసుకున్నాం. సో ప్రస్తుతానికైతే విల్ సీ ఫిషింగ్ అటాక్స్. సో ఫిషింగ్ అటాక్స్కి సో ఇన్ కేస్ మీకు ఏమైనా ఎర్రర్స్ వచ్చినాయి అనుకోండి రెడ్ కలర్లో, సో అప్పుడు ఏం చేస్తారంటే, గివ్ మై మినిట్.
సో పైథాన్ ఎం అంటే ఇక్కడ యూజ్ మాడ్యూల్ అని అర్థం. సో మాడ్యూల్ పిట్ Jayanagar. Left it. ఓకే, ఇక్కడ నో ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చేది. ఓకే, సో దానికి ఏం చేయాలంటే సెకండ్ సో ఈ పైథాన్ ప్యాకేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇది కాదు సిడి సర్వర్లో అనుకుంటా టీవీ ఉందని ఇది కాదు. సో ఒక ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్లో చిన్న చేంజ్ చేయాలి. ఒక్క నిమిషం. సో ఫైల్ ఎక్కడ ఉంటుందంటే మేనేజరా ఇది అనుకుంటా. సో నా సింపుల్ సో ఒక్క నిమిషం. అక్కడ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, ఆ వెబ్సైట్ అనేది పనిచేయట్లేదు ప్రస్తుతానికి. సో ఆ వెబ్సైట్ ఆ వెబ్సైట్ నుంచి మనకి రెస్పాన్స్ వస్తేనే మనకి హిడెన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో వెబ్సైట్ పేరు ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఓకే హియర్. సో ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది కదా, సో ఇది ఫంక్షన్స్ అనే కదా అంటారు. సో పైథాన్లో మెథడ్స్ అంటారు కదా. సో పైథాన్లో మెథడ్ క్లాసెస్ మెథడ్స్ అంటారు. సో మిగిలిన లాంగ్వేజెస్లో ఫంక్షన్స్ అంటారు కదా. సో ఇక్కడ చూస్తుంది కదా, నేను ఇక్కడ గూగుల్కి సెర్చ్ చేశాను. ఇది ఏంటంటే కనెక్షన్ కోసం అనమాట. సో ఇది వరకు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ పేరు ఉండేది, మీరు ఇక్కడ చేంజ్ చేయాలి, లేదంటే మీకు హిడెన్ అయిన దొరకదు. సో ఇది మీకు నచ్చిన వెబ్సైట్, పనిచేసే వెబ్సైట్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో నేను జస్ట్ google.com అని పెట్టాను అనమాట. సో ఇక్కడ రిక్వెస్ట్ స్టేటస్ కోడ్ 200 ఉంది కదా, సో ఇది సక్సెస్ రిక్వెస్ట్ అనమాట. స్టేటస్ కోడ్ 200 అంటే సక్సెస్ అయినట్టు. ఓకే, సో అప్పుడు ఏం చేస్తుందంటే మనకి కనెక్టెడ్ అని చూపిస్తుంది. కనెక్టెడ్ అని వచ్చిన తర్వాత మనకి హిడెన్ అయ్యి అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో అది ఎక్కడ ఉంటుందంటే సో హిడెన్ ఐలో డెఫ్లో యాక్షన్ మేనేజర్లో ఉంటుంది. ఓకే, సో చేంజ్ చేసుకోండి. సో ఇంకా జస్ట్ మినిట్, సర్వర్స్ గురించి 2 మాటలు మాట్లాడుకుందాం. ఏంటంటే సర్వర్స్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఒకటి అపాచీ, దాన్ని లోకల్గా వాడుకుంటాం. ఇంకోటి పోస్ట్ గ్రిసెల్, సో అదేంటంటే ఏదైనా డేటాను షేర్ చేయడానికి వాడుకుంటాం కదా. ఇవన్నీ లోకల్ సర్వర్స్. సో మనం వైడ్ ఏరియా నెట్వర్క్లో ఆపరేషన్స్ చేయాలి అంటే మనకి ఒక పబ్లిక్ సర్వర్స్ అనేవి కావాలి. సో దానికోసం అని చెప్పి ఎన్జీరాక్ సర్వర్ అని 2 సర్వర్స్ ఉంటాయి. సో సర్వర్ తీసేయండి, సర్వర్ మనకు అవసరం లేదు. సో ఎన్జీరాక్ వాడతాం అనమాట. సో ఎన్జీరాక్ ఏంటంటే పబ్లిక్ సర్వర్ అనమాట. సో పబ్లిక్ సర్వర్ వాడి నా సిస్టమ్ మీ దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో సీ హియర్, ఇది ఎన్జీరాక్. సో
ఇది ఆల్రెడీ ఖాళీ లైన్స్లో డిఫాల్ట్గానే ఉంటుంది. ఒక లేకపోతే ఇన్స్టాల్ చేయండి ఏపీటీ గెట్ ఇన్స్టాల్ ngrok అని. ఓకే, సో దీన్ని ఎలా స్టార్ట్ చేస్తానంటే, సో ఇవి మన ప్రోటోకాల్ హెచ్టిటిపి ప్రోటోకాల్లో పోర్ట్ నెంబర్ 80 వాడి చేస్తాం. సో మీకు ఇటు కనిపిస్తుంది కదా, సో ఇదేంటంటే ఓపెన్ అయింది కదా, సో ఇది మన ఐపీ అడ్రస్ అనమాట. ఐ మీన్ ఏమంటారు, లింక్ అడ్రస్. సో ఈ లింక్ అడ్రస్లోకి వస్తే మీరు నా ngrok సర్వర్ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో ఇలా ngrok సర్వర్స్ అనేవి క్రియేట్ చేసుకుంటారు. మనం ఏంటంటే ఇప్పుడు చేయబోయే ఫిషింగ్ అటాక్లో కూడా సేమ్ ఇదే వాడతాం అనమాట. ఓకే, ngrok వాడే చేస్తాం. సో ఇలా ngrok పనిచేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లింక్ వేరే బ్రౌజర్లో ఓపెన్ చేసాం అనుకోండి, మీకు ఓపెన్ అవుతుంది. ఓకే, సో అన్నీ చూపించడం కష్టం కానీ మీకు ఫిషింగ్ అటాక్. సో ఈరోజు ఏం చేస్తాం అంటే జస్ట్ ఒక HTML తయారు చేస్తాం. HTML తయారు చేసి విక్టిమ్ ఉంటాడు కదా, వానికి మెయిల్ చేస్తాం అనమాట. సో పైథాన్ python 3 యాక్చువల్లీ. ఓకే, సో ఇవన్నీ ఫిషింగ్ మాడ్యూల్స్ కదా, ఇక్కడ చాలా ఉన్నాయి. సో ఫేస్బుక్, గూగుల్, లింక్డ్ఇన్ చాలా ఉన్నాయి కదా. విల్ జస్ట్ యూజ్ ఫేస్బుక్. స్టాండర్డ్ ఫిషింగ్, కీలాగర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కీలాగర్ అంటే అదొక టైప్ ఆఫ్, ఇక్కడ కీలాగర్ అన్నాను కదా, కీలాగర్ అంటే ఏంటంటే అదొక టైప్ ఆఫ్ కోడ్ అనమాట. సో ఈ కీలాగర్ని మన పేజ్లోకి ఇంజెక్ట్ చేసినప్పుడు విక్టిమ్ ఎప్పుడైనా సరే ఏ వెబ్సైట్లో అయినా సరే లాగిన్ అయ్యాడు అనుకోండి, సో ఆ క్రెడెన్షియల్స్ అనేవి మనకు వస్తాయి అనమాట. సో దాన్ని కీలాగర్ అంటారు. ఓకే, సో ఐ డోంట్ వాంట్ కీలాగర్ నౌ. క్లౌడ్ఫ్లేర్ అనేది తెలుసు కదా. సో మనం ఎప్పుడైనా ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేయగానే చెకింగ్ యువర్ బ్రౌజర్ అని చెప్పి డాట్లు ఎగురుతూ ఉంటాయి కదా, సో అది క్లౌడ్ఫ్లేర్ అనమాట. సో క్లౌడ్ఫ్లేర్ అనేది ఏం చేస్తుందంటే మన డేటాని, ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా సైట్ని హోస్ట్ చేస్తున్నాను అనుకోండి, సో నా డేటాని స్పూఫ్ చేస్తుంది, ఫేక్ డేటా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియా నుంచి అయితే నేను ఎక్కడ యూఎస్ నుంచో ఫ్రాన్స్ నుంచో అని చూపిస్తుంది, ఏంటంటే నా ప్రొడక్షన్ కోసం అనమాట. ఓకే, సో ఇంకోటి ఏంటంటే నా ఐపీ అడ్రస్ని కూడా స్పూఫ్ చేస్తుంది. సో నా ఒరిజినల్ ఐపీ అది కాదు, వేరే ఐపీ అడ్రస్ చూపిస్తుంది. ఓకే, సో సెక్యూరిటీ కోసం అనమాట. సో ఐ డోంట్ నీడ్ క్లౌడ్ఫ్లేర్ 2 నో. సో ఇదేంటంటే ఇన్సర్ట్ కస్టమ్ రీడైరెక్ట్ యూఆర్ఎల్ ఉంది కదా. సో ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లాగిన్ పేజ్ పంపిస్తున్నాం కదా, సో లాగిన్ అయిపోయిన తర్వాత ఆ పేజ్ ఏమవ్వాలంటే ఫేస్బుక్లోకి రీడైరెక్ట్ అయిపోవాలి. అదే ఏ యూఆర్ఎల్కి రీడైరెక్ట్ అవ్వాలో మనకి డిఫైన్ చేయాలన్నమాట. సో ఐమ్ జస్ట్ టైపింగ్ facebook.comలోకి రీడైరెక్ట్ అయిపోవాలి. సో ఇక్కడ మనకి నచ్చిన పోర్ట్ నెంబర్ ఇవ్వచ్చు. ఐఎమ్ జస్ట్ గివింగ్ 1 2 3 4. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇప్పుడు పనిచేయట్లేదు, తీశారు. సో లోకల్ హోస్ట్ అంటే ఓన్లీ మన డివైస్లోకి మాత్రమే. సో లోకల్ హోస్ట్ వాడాం. సో ఇంకా 2 సర్వర్స్ మిగిలినాయి, ngrok, సర్వో. సర్వో అనేది ఎక్కువ మంది వాడరు. ఓకే, సో ఎప్పుడైనా సరే ngrok ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. సో ఎన్క్రిప్టెడ్ డేటా వెళ్తుంది ngrok నుంచి, సర్వో నుంచి అయితే ప్లెయిన్ టెక్స్ట్ వెళ్తుంది. ఓకే, సో అందుకని ngrok వాడతాం. సో ఇక్కడ సర్వర్ డీటెయిల్స్ అన్ని చూపించిన తర్వాత ఫర్ అప్డేట్. ఓకే, సో ఇక్కడ ngrok URL వచ్చింది కదా, కాపీ లింక్ అడ్రస్ తీసి వర్క్ అవుతుంది లేదా మ్యాక్బుక్లో ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, గివ్ మీ మినిట్. ఓకే,
సో నా కనెక్షన్ ఎందుకో కొంచెం స్లోగా ఉంటుంది. ఓకే, వాట్ హ్యాపెండ్? టర్నల్ నాట్ ఫౌండ్. ఓకే ఓకే, సో నా కనెక్షన్ ఎందుకో కొంచెం స్లోగా ఉంది. జస్ట్ మినిట్. సో ఇలా ఒక లింక్ క్రియేట్ చేశాం కదా. ఓకే, లింక్ వచ్చింది కదా. సో ఈ లింక్ ఏం చేస్తామంటే విల్ జస్ట్ కాపీ లింక్ అడ్రస్ and we'll open our mail, Gmail. సో మెయిల్ నుంచే కదా సెండ్ చేస్తారు. సో మీరు ఈ మెయిల్ నుంచి కాకుండా ప్రోటాన్ మెయిల్ కూడా వాడచ్చు. ప్రోటాన్ మెయిల్ అంటే ఏంటంటే మొత్తం ట్రాఫిక్ అంతా ఎన్క్రిప్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, అది. సో జీమెయిల్ నుంచి కూడా పంపించవచ్చు. జీమెయిల్ అయితే ఏంటంటే జస్ట్ ప్లెయిన్ టెక్స్ట్ పంపిస్తుంది కదా. ప్రోటాన్ మెయిల్ అయితే కొంచెం సెక్యూరిటీ కూడా ఉంటుంది. సో జీమెయిల్ ఎలా పంపిస్తారంటే మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు, యాడ్స్ ఎలా వస్తే మనకి ఓ ఇమేజెస్ వచ్చి ఆ ఇమేజ్ మీద నొక్కగానే రీడైరెక్ట్ అయిపోద్ది కదా. సో అలా మనం ఏం చేస్తామంటే ఈ లింక్ అనేది పంపిస్తాం. సో ఎలా పంపిస్తాం అంటే, సో నా కనెక్షన్ అనేది చాలా స్లోగా ఉంది. సో అలా పంపిస్తాం అనమాట. సో ఎలా పంపిస్తాం అంటే హెచ్టిఎంఎల్ జీమెయిల్లో హెచ్టిఎంఎల్ ఒకటి క్రియేట్ చేస్తాం. గివ్ మీ మినిట్, ఓపెన్ మై మెయిల్. కనెక్షన్ ఏంటి ఎంత స్లోగా ఉంది? ఓకే, let's compose. Compose a mail pro. ఓకే, సో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ విక్టిమ్ మెయిల్ అడ్రస్. సో సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అనుకుందాం అనుకోండి. జస్ట్ ఇది ఫేస్బుక్ నుంచి కాదు, ఏదో యూట్యూబ్ నుంచి అనుకుందాం. సో యూట్యూబ్ నుంచో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ నుంచో అనుకుందాం అనుకోండి. సో యూట్యూబ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నేను టార్గెట్ చేసిన వ్యక్తికి యూట్యూబ్ ఉంది. ఓకే, సో నేనేం చేస్తానంటే తను డైలీ వీడియోస్ పెడతారు కదా. సో నేను ఏం చేస్తానంటే యూట్యూబ్ నుంచి పెట్టినట్టు, సో మీ వీడియోస్ మీద ఏంటంటే కాపీరైట్ స్ట్రైక్ పడింది, మీరు ఎక్కడో ఇలా ఒక సాంగ్ పెట్టారు కదా, కాపీరైట్ స్ట్రైక్ పడింది. సో మీరు ఏం చేస్తారంటే ఈ ఫామ్ ఫిల్ చేయండి అని చెప్పి నేను ఒక ఫేక్ ఫామ్ పెట్టాను అనుకోండి. సో ఏం చేస్తాడు, ఫామ్ ఫిల్ చేస్తారు కదా. సో క్యారీ మినట్ కూడా ఇలా ఉంటుంది. సో హ్యాక్ అయింది కదా తన యూట్యూబ్ ఛానల్. సో గివ్ మీ సెకండ్. సబ్జెక్ట్ ఏంటంటే వెరిఫికేషన్. సో ఫేస్బుక్ కదా, వెరిఫికేషన్ ట్యాగ్ అనమాట. బ్లూ ట్యాగ్ పడుతుంది కదా. సో ఇక్కడ ఏం చేస్తాం అంటే మన కోడ్ అనేది ఇంజెక్ట్ చేస్తాం. వేర్ ఈజ్ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్. ఓకే, ఇన్స్పెక్ట్ ఎట్లా, సారీ. ఓకే, సెకండ్. ఓకే, సో దీన్ని ఇన్స్పెక్ట్ చేయాలి. సో ఈ కోడ్ ఉన్న ప్లేస్లో ఏం చేస్తాం అంటే కోడ్ ఉన్న ప్లేస్లో మనం ఏం చేస్తాం అంటే మన HTML అనేది ఇంజెక్ట్ చేస్తాం అనమాట. ఓకే, సో కోడ్ ఎక్కడ ఉంది? ఓకే, సీ హియర్. సో ఇక్కడ కోడ్ అని ఉంది కదా. సో దీన్ని ఏం చేస్తాం అంటే ఎడిట్ యాజ్ HTML. సో ఈ కోడ్ని మనం ఏం చేస్తాం అంటే విల్ ఎడిట్, లెట్స్ యాడ్ న్యూ HTML ట్యాగ్స్ హియర్. టైటిల్ ఏం అవసరం లేదండి, టైటిల్తో పని లేదు. సో విల్ జస్ట్ గివ్ ద బాడీ and end of HTML.
సో అంతే కదా. సో ఈ బాడీలో ఏం చేస్తారంటే ఫేస్బుక్ పెట్టినట్టు ఒక HTML ట్యాగ్ అనేది క్రియేట్ చేస్తారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ వన్ అంటే హెడర్ కదా. ఫేస్బుక్ వెరిఫికేషన్ H1 కదా. సో నౌ లెట్స్ క్రియేట్ a paragraph. Okay. Okay. సో పి అంటే పారాగ్రాఫ్ కదా. సో మనం మ్యాటర్ రాస్తాం. మ్యాటర్ ఏంటంటే డియర్ ఫేస్బుక్ యూజర్, యువర్ అకౌంట్ గెట్స్ వెరిఫికేషన్ అనేదో ఒక పెట్టేసి వెరిఫికేషన్ ట్యాగ్. సో టు గెట్ ఎ బ్లూ వెరిఫికేషన్ ట్యాగ్ ప్లీజ్ క్లిక్ హియర్. మన ఫేస్బుక్ స్టార్ ఉన్నాడు కదా, సో అతనికి పంపిద్దాం అనుకున్నాను ఇది, కానీ ఎందుకు జాలేసి ఆగిపోయాను అనమాట. సో పారాగ్రాఫ్ ఇలా మనం కొంచెం రాసిన తర్వాత ఏం చేయాలంటే, సో మన లింక్ అనేది పేస్ట్ చేయాలి. సో ఏ ట్యాగ్ తెలుసు కదా, ఇట్స్ రెఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు మన లింక్. గివ్ మీ మినిట్. ఓకే, మన లింక్ క్లిక్ హియర్ కాదు క్లిక్. ఓకే, సో నౌ సి ఎంటర్ కొట్టంగానే ఓకే, సో చూసారు కదా. సో ఫేస్బుక్ వెరిఫికేషన్ డియర్ ఫేస్బుక్ యూజర్ అకౌంట్ గెట్ వెరిఫికేషన్ ట్యాగ్ బ్లూ లైన్. సో దీని ఏంటంటే CSS వాడి కొంచెం మోడిఫికేషన్స్, ఫాంట్ కలర్స్, బోర్డర్స్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, సో మనకు అంత టైం లేదు కదా. సో క్రియేట్ చేసిన తర్వాత ఏంటంటే విక్టిమ్కి పంపించేస్తాం. సో మనం మెయిల్ ఐడి క్రియేట్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం మనం దేని మీద అయితే చేస్తున్నామో దాని మీద కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటే బెటర్. ఓకే, సో ఇలా పంపించినప్పుడు ఏంటంటే విక్టిమ్ అనేది లింక్ ఓపెన్ చేస్తాడు. సో ఇలా ఫిషింగ్ అటాక్స్ అనేవి చేస్తారు. సో ఇలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా ఒక సర్వర్ని పోస్ట్ చేసుకోవచ్చు. సర్వర్లో మనం టెంప్లెట్స్ డౌన్లోడ్ చేసాం కదా, టెంప్లెట్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో సర్వర్ని ఎలా డౌన్లోడ్ చేయాలి అంటే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో అమెజాన్ వెబ్ సర్వీసెస్ని వాడుకోవచ్చు, లేదంటే ఇంకో ఆప్షన్ ఏంటంటే మీకు ఖాళీ డివైస్లోనే ఒక సర్వర్ రన్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా N0 అని, సో N0 రన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా ఫిషింగ్ అటాక్ చేస్తారు. ఓకే, గివ్ మీ సెకండ్. వీడియో అనేది ఏదో ప్రాబ్లం వచ్చింది కదా. ఓకే, సో ఇంకా కొన్ని టూల్స్ ఉన్నాయి ఫిషింగ్ అటాక్స్కి. ఇదేనే కాకుండా సోషల్ ఫిష్ అని, షెల్ ఫిష్ అని ఇంకా కొన్ని టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ గురించి నెక్స్ట్ సెషన్లో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఐ విల్ గివ్ యూ ఎన్ బేసిక్ ఇంట్రడక్షన్ టు వెబ్ హ్యాకింగ్. ఓకే, సో వెబ్సైట్ హ్యాకింగ్ ఎలా చేస్తారో జస్ట్ ఇంట్రడక్షన్ చూడండి. సో మీకు చాలా కష్టంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లేదులేండి. ఓకే, సీ హియర్ ఇదైతే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ ఉందనుకోండి. సో ఆ వెబ్సైట్ని మనం హ్యాక్ చేయాలంటే అందులో డిఫరెంట్ వల్నరబిలిటీస్ ఉంటాయి. వల్నరబిలిటీస్ ఏంటంటే సో ఆ మెథడ్ని మనం వాడుకొని హ్యాక్ చేయొచ్చు అనమాట. ఓకే, థ్రెట్ వేరు, వల్నరబిలిటీ వేరు, బగ్ వేరు. ఓకే, సో బగ్ అనేది బ్లాక్ హ్యాకర్కి తెలిసింది అనుకుంటే థ్రెట్ అవుతుంది. సో థ్రెట్ నుంచి వల్నరబిలిటీ వస్తుంది అనమాట. ఓకే, అవి మనం వెబ్ హ్యాకింగ్ నెక్స్ట్ సెషన్ కాకుండా ఆ నెక్స్ట్ సెషన్ నుంచి మాట్లాడతాం. సో అప్పుడు మనం డీప్గా మాట్లాడుకుందాం. వెబ్ హ్యాకింగ్ చాలా టఫ్గా ఉంటుంది. సో నాకు ఫేవరెట్ అనమాట. కొంచెం టఫ్గా ఉంటుంది. సో మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే బెటర్. ఓకే,
ఇక్కడ మనకి నెట్ రావట్లేదు. నో ప్రాబ్లం. వెయిట్ ఎ మినిట్. సో వెబ్ హ్యాకింగ్లో ఏంటంటే మనకి డిఫరెంట్ వల్నరబిలిటీస్ ఉంటాయి. సో అందులో ఒకటి సీక్వెల్ ఇంజెక్షన్. ఓకే, సీక్వెల్ ఇంజెక్షన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి డేటాబేస్ ఉంటుంది కదా, ఇందాక మాట్లాడుకున్నాను డేటాబేస్ గురించి. సో అటాకర్ ఏం చేస్తాడంటే, ఆ డేటాబేస్కి కొన్ని క్వైరీస్ ఉంటాయి. సో సీక్వెల్ లాంగ్వేజ్ మీకు కొంచెం టచ్ ఉంటే తెలుస్తుంది. సో క్వైరీస్ ఉంటాయి. సో ఆ క్వైరీస్ వాడు ఏం చేస్తాడంటే డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ టైప్ నెట్ అసలు రావట్లేదు. ఓకే, ఇక్కడే చూపించేస్తాను చూడండి. సో ఇది హార్డ్ అనమాట. సో ఇక్కడ ఐడి ఉంది కదా. సో ఇవన్నీ సీక్వెల్లో కామెంట్స్ అనమాట. సీక్వెల్లో బ్లైండ్ సీక్వెల్ అని ఒకటి ఉంటుంది, నో సీక్వెల్ కొన్ని టైప్స్ ఉంటాయి. సో అలా చేసి యూజర్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అనమాట. ఇంకోటి ఏంటంటే ఎక్సెసెస్ వల్నరబిలిటీస్. సో ఎక్సెసెస్ ఏంటంటే జస్ట్ మన స్క్రిప్ట్స్ ఉన్నాయి కదా, జావా స్క్రిప్ట్ అలాంటి వాడి చేస్తారు. సో యాక్సెస్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి. సో నెక్స్ట్ హెడర్ ఇంజెక్షన్స్. హెడర్ ఇంజెక్షన్స్ అంటే డ్రగ్ సూట్ వాడి, ఫర్ ఎగ్జాంపుల్ లో ఉందా, ఓకే. సో ఇది ఒక హెడర్. సో ఈ హెడర్ని వాడు ఏం చేస్తారంటే, ఈ హెడర్ని మనం మోడిఫై చేసి సర్వర్కి పంపిస్తాం. సర్వర్ అనేది మనకి రెస్పాన్స్ పంపిస్తుంది. ఓకే, ఇది రిక్వెస్ట్, ఇది రెస్పాన్స్ హెడర్. ఓకే, సో దీనికి మనకి ఏం కావాలంటే ముందు ఒక ల్యాబ్ అనేది సెట్ చేసుకోవాలి కదా. సో ఆ ల్యాబ్ కోసం మనం మెటాస్ప్లాయిటబుల్ అనేది మెటాస్ప్లాయిటబుల్. సో మీకు నెక్స్ట్ సెషన్ కాదు, ఆ నెక్స్ట్ సెషన్ వల్ల డౌన్లోడ్ చేసుకోండి మెటాస్ప్లాయిటబుల్. సో అది ఎక్కడ దొరుకుతుంది అంటే మెటాస్ప్లాయిటబుల్ స్ప్లాయిటబుల్ సో మీకు ఇక్కడ దొరుకుతుంది. సోర్స్ కోడ్స్.netలో మెటాస్ప్లాయిటబుల్ ఉంటుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే మెటాస్ప్లాయిటబుల్ వాడి అటాక్స్ అనేవి చేస్తాం. ఓకే, ఇది జిప్ 870 MB రఫ్గా. ఓకే, సో డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ సెషన్ కాదు, ఆ నెక్స్ట్ సెషన్కి. ఓకే, సో దీని నుంచి మనం వెబ్ అటాక్స్ మొదలు పెడతాం. సో వెబ్ అటాక్స్లో చాలా టైప్స్ ఉన్నాయి. సో ఇంకా మనం చాలా మాట్లాడుకోవాలి. ఓకే, ఇందులో ఇంకా బైనరీస్ ఉన్నాయి, రివర్స్ ఇంజనీరింగ్ ఉంది, చాలా ఉన్నాయి వెబ్ అప్లికేషన్లో. సో అన్నీ మాట్లాడుకోవాలి. సో ఈ రోజుకైతే ఇంతే. సో మీరు మెటాస్ప్లాయిటబుల్ లైనక్స్ డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ సెషన్ కాదు, ఆ నెక్స్ట్ సెషన్ నుంచి మనం వెబ్ హ్యాకింగ్ అనేది మొదలు పెడతాం. సో నెక్స్ట్ సెషన్లో ఏంటంటే, నెక్స్ట్ సెషన్కి వచ్చేసి జస్ట్ PHP పైపైన చూసుకోండి, ఒక ఐడియా ఉంటుంది కదా. సో నెక్స్ట్ సెషన్లో ఏం చేద్దామంటే PHP, HTML, జావా స్క్రిప్ట్ వాడి ఒక HTML పేజ్ని తయారు చేసి మన సర్వర్లో హోస్ట్ చేద్దాం. సో ఆ HTML పేజ్ వాడి ఎలా అటాక్ చేయాలో చూద్దాం. లేదు మాకు అంత టైం, అంత ఓపిక లేదనుకుంటే ఈడీఎన్ఐ కూడా వాడుకోవచ్చు.